కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ జిల్లా నూతన అధ్యక్షునిగా నీలం చినరాజులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్త పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. తనపై నమ్మకంతో రాష్ట్ర నాయకులు జిల్లా అధ్యక్షునిగా తనను నియమించడం పట్ల ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ప్రతి బీజేపీ కార్యకర్త కష్టపడి పనిచేస్తూ వచ్చే పంచాయతీ, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా బండి సంజయ్ అన్న గారికి, మరియు డాక్టర్ లక్ష్మణ్ గారికి, ఈటెల రాజేందర్ గారికి, మరియు అరవింద్ అన్న గారికి, మరియు కామారెడ్డి శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారికి, మరియు అదేవిధంగా మాజీ జిల్లా అధ్యక్షురాలు సోదరిమణి అరుణతార గారికి, అదేవిధంగా డాక్టర్ మురళీధర్ గౌడ్ గారికి, పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు ఎండల లక్ష్మీనారాయణ గారికి, మరియు బాణాల లక్ష్మారెడ్డి గారికి, పోతంగల్ కిషన్ రావు గారికి, మాజీ శాసనసభ్యులు నేరెల్ అంజనేయులు గారికి, మరియు అందరికీ పేరు పేరున ఈ సందర్భంగా నాకు నమ్మకంతో ఈ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఇది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లాలో ఉన్న 4 అసెంబ్లీలలో 4 అసెంబ్లీలు కైవసం చేసుకొని భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లా అతి గొప్ప జిల్లా అని చెప్పి ఈ సందర్భంగా జెండా ఎగరవేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేటు క్యాండిడేటు అంజిరెడ్డి గారిని, మరియు కొమురయ్య గారిని, టీచర్స్ గ్రాడ్యుయేటు ఎమ్మెల్సీ కొమురయ్య గారిని కూడా ఖచ్చితంగా మేము గెలిపించుకుంటామని చెప్పి సందర్భంగా తెలియడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, మున్సిపాలిటీ కానీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. అది కామారెడ్డి జిల్లానే ముందంజలో ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.